అలాగే స్నాపర్ మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నిన్న పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. బట్ అయినా కూడా కొంతమంది నుంచి ఎందుకో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, అంటే లైక్ కట్ అంత గొప్పగా లేదన్నట్టుగానో లేదంటే ఇంకోటి ఏదో చెప్తున్నారు. నాకైతే మటుకు అలా ఏం అనిపించలేదు. చాలా ఫెంటాస్టిక్గా ఉంది ట్రైలర్. అండ్ బేసిక్గా ఒక్క జాన్వీ కపూర్ పోర్షన్ ఒక్కటి మటుకు ఏంటంటే అది ఒక యాడ్ ఆన్ కమర్షియల్ ఎలిమెంట్. అది ఒక టిపికల్ కమర్షియల్ ఎలిమెంట్. అది ఇంకా ఎట్లా తయారైందంటే ఇక మనకి దేవరాలో కూడా అంతే కదా. ఆల్మోస్ట్ జాన్వీ కపూర్ రోల్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ కానీ అదంతా కూడా పాటల్లో కావచ్చు ఎక్కడైనా సరే. సో కొంచెం జాన్వీ కపూర్కి ఏంటంటే ఇంకా తెలుగు సినిమాల్లో మోస్ట్లీ ఇంకా ఆవిడ ఇలాగే ఫిక్స్ అయిపోయిందో ఏమో మరి తెలియదు, కానీ మొత్తానికి అదైతే ఉంది. అది మరి కొంచెం అంటే ఓవర్ డోస్ కమర్షియల్ ఎలిమెంట్ లాగా అనిపించినప్పటికీ కూడా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ట్రైలర్ అంతా కూడా అసలు బేసిక్గా ఎగ్జాక్ట్గా కథకి ఏం కావాలో అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ అది కూడా నేను నిన్న చెప్పినట్టుగా ఇందులో మాస్ ఉంది, ఇందులో స్పోర్ట్స్ డ్రామా ఉంది, ఇందులో రూరల్ డ్రామా ఉంది, ఇందులో కమర్షియల్ సినిమా ఉంది అండ్ యాక్షన్ సినిమా కూడా ఉంది. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. అది దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కట్ చేశారు. ఇంకా ఎమోషన్స్ని మనకి ఏదైతే చూపించాలనుకున్నారో అదే చూపించారు. అండ్ ఎంతవరకు అంటే ట్రైలర్లోని సెకండ్ హాఫ్లో సో ఎంతవరకు మనకు ఆ మెయిన్ ఎలిమెంట్స్ని చూపించాలని మనం అనుకుంటామో అంతవరకు చూపించారు. అండ్ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా మోస్ట్లీ స్లైట్గా రివీల్ చేశారు. సో మోస్ట్లీ అసలు ఎక్కడా కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు నాకైతే. బట్ ఏమో ఐ డోంట్ నో. బట్ ఏదైనా నన్ను అడిగితే ఒకటే ఏంటంటే పెద్ద సినిమా ఆడడం బాగుండడం ఇది ఏదో రామ్ చరణ్ గారికో లేదంటే ఇంకొకరికో అని కాదు. ఇది జనరల్గా అందరికీ అవసరం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండస్ట్రీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అండ్ అఫ్కోర్స్ సినిమా ఆడియన్స్ కానీ సినిమా లవర్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ మొత్తం అందరూ కూడా ఒక ప్రాపర్ సినిమా అనేది లేకుండా మొత్తం అదొక కరువు కాలంలో ఉన్న పరిస్థితుల్లో పెద్ద సినిమా ఆడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా దానికి తగ్గట్టుగానే ఉంది. ట్రైలర్ కూడా 100% పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఏదో అంటే కొంచెం మరీ ఎట్లా అంటే భూతద్దంలో పెట్టి చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. అట్లా కాకుండా సినిమాలాగా ఎంజాయ్ చేస్తే బెటర్. లేదంటే మనం ఎంజాయ్ చేయలేము మూవీస్ని. ఇక అన్నీ ఇంకా వారణాసిలాగా ఉండాలి, లేదంటే బాహుబలిలాగా ఉండాలి, లేదంటే ఇంకోలాగా ఉండాలంటే అవ్వదు. రంగస్థలంలాగా ఉండాలన్నా అవ్వదు. అన్ని సినిమాలు రంగస్థలం ఖాళీ. ఎందుకంటే సుకుమార్ గారినే మళ్ళీ ఇప్పుడు రంగస్థలం 2 తీయమన్నా అలా తీయలేకపోవచ్చు. సో ప్రతిదానికి కూడా ఒక కైండ్ ఆఫ్ కథ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని ఎలా చూపించాలనుకుంటారు అలా చూపిస్తారు. సో దాన్ని మోస్ట్లీ మనకి సినిమా ఎంగేజ్ చేసిందా, ఎంటర్టైన్ చేసిందా అన్నది చూసుకుంటే సరిపోతాయి. అంతవరకు మోస్ట్లీ ఫైన్ అండ్ గుడ్. బట్ అలా కాకుండా ప్రతిదీ కూడా ఈ ఫ్రేమ్ ఇలాగెందుకు ఉంది, వెనకెందుకు షార్ప్గా ఉన్నాయి, ఇలాగ కొంచెం ఆలోచించకుండా ఉండి ఈవెన్ చిన్న విషయంలో కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పుడు బేసిక్గా ట్రైలర్ అంతా బాగుందా అదంతా పక్కన పెట్టేసి ఒక జాన్వీ కపూర్ పాయింట్ గురించి మటుకు డిస్కషన్లు ఎక్కువ పెడుతుంటారు. అలా వద్దు. అలా కాకుండా కొంచెం ఎంతైనా సరే సినిమా బాగుండాలి అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే అది ఆ సినిమాలు వస్తేనే మనం ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్ అవుతాం, చూస్తాం. ఇప్పుడు పాటలు ఉన్నాయి. చికిరి పాట బాగా హిట్ అయింది, రై రారా హిట్ అయింది. అవి బేసిక్ ఇప్పుడు మనం ట్రైలర్లో పెట్టలేరు కదా. సో అది సినిమాలో వచ్చే టైమింగ్ ఒకటి ఉంటుంది కదా. సో అలాగా ఒక సినిమాలో కొన్ని ఎలిమెంట్స్, కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్ వేలో అట్లా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళడం కోసం ఈ కైండ్ ఆఫ్ అండ్ దీంట్లో మళ్ళీ స్పోర్ట్స్ డ్రామా అది కూడా ఉంది కాబట్టి సో దాన్ని బేసిక్గా మనకు ప్రజెంట్ చేయడం కోసం ట్రైలర్ని అలా కట్ చేశారు. సో రిలీజ్ ట్రైలర్ కావాలంటున్నారు. మరి ఏమో మరి చూడాలి. మరి ఇంకా రిలీజ్ ట్రైలర్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో రిలీజ్ ట్రైలర్ మరి రిలీజ్ చేస్తారో లేదో మరి వాళ్ళకే తెలియాలి మోస్ట్లీ. సో ఇంకా అది పక్కన పెడితే నాకైతే ట్రైలర్ నచ్చింది. నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అంటే ఆ కథని కొంచెం డీటెయిల్డ్గా ఆలోచిస్తే, అంటే ఆ ట్రైలర్లో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ని కూడా కొంచెం క్లియర్గా చూసినట్టయితే అప్పుడు ఆ కథ తాలూకా ఎమోషనల్ డెప్త్ ఏంటనేది అర్థమవుతుంది. బట్ అది కూడా పూర్తిగా రివీల్ కాలేదు, కానీ అట్లీస్ట్ కొద్దో గొప్ప రివీల్ అవుతుంది. సో ఆ వెర్షన్లో నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బాగా అనిపించింది. సో అందుకే కొన్ని హిడెన్ డీటెయిల్స్ పట్టుకొని వచ్చాను ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే
జగపతి బాబు గారి క్యారెక్టర్ మనకి చాలా తక్కువ రివీల్ అయింది యాక్చువల్లీ. జగపతి బాబు గారి చుట్టూ చాలా హెవీగానే స్టోరీ తిరుగుతుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ మొత్తం తిరిగేది జగపతి బాబు గారి చుట్టూనే అనిపిస్తుంది నాకైతే. బట్ అది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు కానీ ఏ పరంగానే తెలియట్లేదు కానీ, అంటే జగపతి బాబు గారు ఏం రకంగా హ్యాండిల్ చేస్తారు దీన్ని అనేది తెలియట్లేదు కానీ, బట్ ఆ ట్రైన్ సీక్వెన్స్లో కానీ, లేదంటే వేరే డైలాగ్స్లో కానీ, లేదంటే మధ్యలో ఉన్న వేరే షార్ట్స్లో కానీ అన్నింటిలో చూసుకుంటే ఆయన చుట్టూ కథ ఎక్కువగా తిరగడానికి అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. తర్వాత రెండోది ఏంటి అంటే, ఈ జనరల్గా అంటే మున్నాబాయి తర్వాత శివరాజ్ కుమార్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు కదా. సో మేబీ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అవ్వచ్చు, లేదంటే తండ్రి కొడుకులు అయినా కూడా సెపరేట్గా ఉండొచ్చు, లేదంటే కలిసే ఉండొచ్చు. బట్ తండ్రి ఒకలాగా కొడుకు ఒకలాగా ఆలోచించవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తండ్రి కొడుకుల మధ్య యుద్ధానికి మేబీ రామ్ చరణ్ గారు కారణం అయి ఉండొచ్చు. అంటే లైక్ నాకేమనిపించిందంటే, మేబీ శివరాజ్ కుమార్ గారు మున్నాబాయి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అయ్యి ఉండి, శివరాజ్ కుమార్ గారు ఏమో మంచి వైపు ఉండి, మున్నాబాయి ఏమో చెడు వైపు ఉండి, దివ్యేందు చెడు వైపు ఉండి, ఈయన బేసిక్గా అంటే మున్నాబాయికి రామ్ చరణ్ గారికి పెద్దీకి మధ్య గొడవలు జరిగి, ఆ గొడవల్లో శివరాజ్ కుమార్ గారే పెద్దీని సపోర్ట్ చేసి ఇట్లా ఏమన్నా జరుగుతుందా సో అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నాకైతే మటుకు. అంటే అలా అనిపిస్తుంది నాకు ఆ చిన్న పాయింట్ మొత్తం ఓవరాల్గా చూస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఊర్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టి అన్నిటినీ కూడా ఒక హీరో దగ్గర కనెక్ట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్గా అంటే కొన్నిసార్లు ఈజీయే కనెక్ట్ చేయడం, త్వరగానే అయిపోద్ది, కొన్నిసార్లు మటుకు బాగా డిలే అయిపోద్ది. సో అలాంటి సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని మేబీ ఏమన్నా ఇలా పెట్టారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఇది కాయిన్కి ఒక వెర్షన్. తర్వాత కాయిన్కి రెండో సైడ్ ఏంటి అంటే, మేబీ అంటే మేబీ శివరాజ్ కుమార్ గారే మనకి పాజిటివ్గా కనబడుతూనే మొదటి నుంచి కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏమైనా దెబ్బేస్తారేమో అన్న ఒక డౌట్ కూడా ఉంది యాక్చువల్లీ. సో అదొకటి కూడా ఉంది, చూద్దాం మరి ఇంకా. సో తర్వాత ఇంకా ఈ స్పోర్ట్స్ అనేవి దేనికోసం అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఊరి కోసం, ఊరిలో జరిగే ఏదో మంచి కోసం అన్నట్టే అనిపిస్తుంది నాకైతే. లేదంటే ఇంకా ఏదన్నా బెటర్గా ఆలోచించారా అన్న ఒక పాయింట్ కూడా ఉంది, బట్ చెప్పలేం ప్రస్తుతానికైతే మటుకు. సో ఇక్కడ మేబీ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మనకి చాలా నార్మల్గా అల్లరి చిల్లరగా అనిపించినప్పటికీ కూడా, క్యారెక్టర్ అలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా, తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆ మెయిన్ ఏదో సిటీకి వచ్చి అక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్టు చూపించారు కదా, అక్కడ మేబీ జాన్వీ కపూరే హెల్ప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదొక ఛాన్స్ అయితే ఉంది, ఇదొక డీటెయిల్ని ఉన్నట్టుగా అనిపించింది నాకు. సో అదొకటి కొంచెం నేను నోటీస్ చేసా, మరి చెప్పలేము ఉంటుందో లేదో మరి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా ఈ స్పోర్ట్స్కి మనము ఏదో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎండింగ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పాజిటివ్ ఎండింగ్నే పెడతాయి మన ముందైతే. ఈ సారపట్ట లాంటి సినిమాల్లో కూడా మనకి లాస్ట్లో పాజిటివ్ ఎండింగే ఉంటుంది. భీమిలి కబడ్డీ జట్టు జెర్సీలు మట్టుకు ఏంటంటే అది పాజిటివ్ ఎండింగ్తో కూడుకున్న నెగిటివ్ ఎండింగ్. అది బేసిక్గా భీమిలి కబడ్డీ జట్టులోనేమో గుండెల మీద తంతాడు, పట్టుకుంటాడు, లైన్కి ఇటుపక్క ఇసిరేస్తాడు, టీం గెలుస్తుంది, మనిషి చచ్చిపోతాడు. జెర్సీలో కూడా అంతే, మ్యాచ్ గెలిపిస్తాడు, మనిషి చచ్చిపోతాడు తర్వాత. సో అది పాజిటివ్ ఎండింగ్తో కూడుకున్న నెగిటివ్ ఎండింగ్లు అవన్నీ కూడా. సో ఇక్కడ కూడా అలాగే ఏమైనా ఉంటుందా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది నాకైతే. ఎందుకంటే జనరల్గా ఇలాంటి ఎండింగ్స్ చాలా రేరు, మనం చాలా అరుదుగా చూస్తాం. అండ్ ఆ రెండు కూడా హిట్లే యాక్చువల్లీ, ఇది ఒకటి. తర్వాత రెండో వెర్షన్ ఏంటంటే కాయిన్కి, అంటే దీంట్లోనే మేబీ రామ్ చరణ్ గారి కాళ్ళ గురించి చాలా చోట్ల డిస్కషన్ నడుస్తుంది. అంటే రామ్ చరణ్ గారికి కాళ్ళు తీసేస్తారు, కాళ్ళు ఇరగొట్టేస్తారు, లేదంటే కాళ్ళు నరికేస్తారు అన్న ఒక పాయింట్ కూడా ఉంది. అది ఏదో జరుగుతుంది, కాళ్ళు విరగొట్టేస్తారు, అయినా కూడా కుస్తీ ఆడతారు అన్నట్టుగా ఒకటి ఉందన్నమాట. అండ్ ఇది కాకుండా ఇంకో స్టోరీ ఉంది, అదేంటంటే వికలాంగుల కోటాలోకి వెళ్ళడం కోసం అని చెప్పి ఆయన ఇరగొట్టేసుకుంటారట. అది ఎవరు చెప్పారో కానీ నాకు తెలియదు, కానీ అది ఏందో కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ మోస్ట్లీ ఇది జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఇది జరిగినా సరే దీన్ని అక్కడ ఎమోషనల్గా మనకు ప్రజెంట్ చేయగలగాల్సి ఉంటుంది, అంతే. ఎమోషనల్గా ప్రజెంట్ చేస్తే చాలు, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎమోషనల్గా ప్రజెంట్ చేస్తే దానికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదనమాట. సో
అంటే ఆ టైంకి అది దాన్ని కథలో ఎంత బాగా బ్లెండ్ చేశారనేది కూడా ఇంపార్టెంటే. సో ఇలాగా కొన్ని కొన్ని పాయింట్లు అయితే బయట వినిపిస్తూ ఉన్నాయి పెద్దికి సంబంధించిన ఆ క్లైమాక్స్ పోర్షన్స్ కోసం. అండ్ బేసిక్‌గా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ మధ్యలో ఒక షాట్ గమనించారో లేదో ఒక ఒక ఫైట్ సీక్వెన్స్ నడుస్తోంది. రామ్ చరణ్ గారు రివర్స్‌లో అరుస్తూ కూర్చుంటారు. మొత్తం అందరూ కూడా భయపడి ఒక అడుగు వెనకేస్తారు. సో ఆ షాట్ నిజంగా చెప్తున్నా అది ది బెస్ట్ ఎవర్ ఫైట్ సీక్వెన్స్ అవుతదని నాకు చాలా గట్టిగా అనిపిస్తోంది. అంటే నా నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ యాక్టింగ్ డ్రివెన్ ఎమోషనల్ ఫైట్ సీక్వెన్స్ అవుతది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడ ఎవరో చనిపోయినట్టో ఏదో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఆ సీక్వెన్స్ ఉంటది అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్‌లీ నాకనిపిస్తుంది అంటే క్లైమాక్స్ బేసిక్‌గా చాలా ఎమోషనల్‌గా ఉంటదని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు గదా! బుచ్చిబాబు గారు వేరే ఇంటర్వ్యూస్‌లో వాటిలో చెప్పారు. సో నాకేమనిపించిందంటే ఎక్కడో ఇది కొంచెం ఏమైనా స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ ఎలా అంటే ఆ ఎమోషనల్ యాస్పెక్ట్ పరంగా చాలా స్లోగా ఎళ్తూనే పీక్ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ బయటికి రావాలి, వచ్చే అవకాశాలున్నాయి. అలా జరగాలి అంటే ఎవరో ఒకరు ఔట్ ఏమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే. అంటే 'రామ్ చరణ్' గారా కాదా అని నాకు తెలీదు. బట్ ఎవరో ఒకరు ఔట్ ఏమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే. బేసిక్‌గా ఒకటి చెప్తా చూడండి. అంటే మన దగ్గర ఒకప్పుడు ఎలాగుండేదంటే హీరో లాస్ట్‌లో చచ్చిపోతే యాక్సెప్ట్ చేయరు అన్న పాయింట్ ఉంటది. 'వెంకీ మామ' అని ఒక సినిమా ఉంటది. దాంట్లో కూడా అందుకే వెంకటేష్ గారు లాస్ట్‌లో బతికించేస్తారు. సో మన దగ్గర యాక్సెప్ట్ చేయరు అనే పాయింట్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద ఇప్పుడు 'చావాలో' చూసుకుంటే 'చావా' కూడా అంతే. కాకపోతే 'చావా' రియల్ స్టోరీ కదా అన్న పాయింట్ కూడా ఉంది. బట్ అయినా కూడా లాస్ట్‌కి వచ్చేసరికి ఒక పర్సన్ చచ్చిపోయినట్టయితే మోస్ట్‌లీ యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎవరనేది తెలీదు మనకి. అంటే ఇప్పుడు డిపెండ్స్. ఇప్పుడు, ఇప్పుడు 'రంగస్థలం' ఉంది. 'రంగస్థలంలో' బేసిక్‌గా ఆయన 'ఆది' గారు చచ్చిపోతారు. చచ్చిపోతే 'ఓరయ్యో నాయ్యో' పాటొస్తది. అసలు అది ఎంత ఎమోషనల్‌గా ఉంటదో. చాలా ఎమోషనల్లీ డ్రివెన్ ఉంటది ఆ పార్ట్. అండ్ బేసిక్‌గా మహేష్ అన్నకి కూడా అక్కడ చాలా మంచి రోల్ పడింది 'రంగస్థలం' దగ్గర. ఇక్కడ కూడా మహేష్ అన్న అయితే ఉన్నాడు తెలుస్తోంది. సో, ఓకే. బట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కడో ఇవన్నీ కూడా ఎక్కడో ఒక పాయింట్‌లో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఒకరు ఖతం టాటా, బై బై, గయా, గుడ్ బై అనే ఒక సింప్టమ్‌నయితే చూపిస్తోంది. అది ఎవరు? మేబీ హీరోనా? లేదంటే ఇంకెవరైనా హీరోకి బాగా కావాల్సినోళ్ళా? హీరోకి బాగా కావాల్సినోళ్ళంటే ఇంకెవరవుతారు? అది మనకు సినిమా చూస్తే అర్థమవుతది ఓవరాల్‌గా. సో, అదొక పాయింట్ అయితే ఉంది. తర్వాత జనరల్‌గా ఈ స్పోర్ట్స్‌ని ఇప్పుడు మనకు లాస్ట్‌లో అదేదైతే షాట్ చూపిచ్చారో, ఆ షాట్ ఏదైతే ఉందో అంటే రెండిటిని కూడా ఫ్రేమ్స్‌ని మెర్జ్ చేస్తూ చేశారు గదా! సో, ఆ షాట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సింబాలిక్‌గా పెట్టారేమో మనకే అనిపిస్తుంది నాకు. అంటే జనరల్‌గా హీరో ఎట్ ఏ టైమ్ 2 స్పోర్ట్స్ ఆడాల్సిన పరిస్థితొస్తది. అండ్ అలా ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకదాని దగ్గర నుంచి ఇమ్మీడియేట్‌గా ఇంకొక దాని దగ్గరికి ఎళ్ళాల్సి ఉంటది. ఆర్ సంథింగ్ ఏదో లైక్ ఇప్పుడు ఆ గ్యాప్‌లోనే అటాక్ జరుగుతది అన్న ఒక ఫీలింగ్ గూడా కలుగుతుంది నాకైతే. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మేబీ 'స్టైల్' సినిమా గుర్తుందా? 'స్టైల్' సినిమాలో వాళ్ళందరూ కూడా డాన్స్ కాంపిటీషన్‌కి రాకుండా వాళ్ళందరూ కాళ్ళు ఇరగ్గొట్టేస్తారు. సో, సేమ్ కొంచెం ఆ వైబు ఉందన్నమాట మధ్యలో. అంటే దీనికి, దానికి మధ్యలో ఏదో జరుగుతది. ఒక స్పోర్ట్‌కి, ఇంకో స్పోర్ట్‌కి మధ్యలో. సో, అదొక ఫీలింగ్ అయితే ఉంది. అండ్ అంటే ఆ స్పోర్ట్స్ పరంగా మనం ఏదైతే క్రికెట్ షాట్స్ చూసామో అయి గాకుండా ఇంకా ఉంటాయనిపిస్తోంది. అండ్ ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఏదైతే మనకి 'పెద్ది పెహల్వాన్' గ్లింప్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న షాట్స్ ఉన్నాయి కదా! అక్కడ ఒక మాంటేజ్ సాంగ్ వస్తదనిపిస్తుంది నాకైతే. సో, మోస్ట్‌లీ 3 పాటలు మాంటేజ్ సాంగ్స్‌తో ఎళ్ళిపోతాయని జెప్పారు. ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంటదని జెప్పారు. సో, 'రై రై రారా' మనకు ఆల్మోస్ట్ సాంగే. అండ్ 'చికిరి చికిరి' కూడా సాంగే. సో, మోస్ట్‌లీ 6 పాటలు ఉంటాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే దీంట్లో. సో, లెట్స్ సీ మరి చూడాలి ఏంటి మరి పరిస్థితి అనేది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇది సిట్యుయేషన్. సో, నాకైతే అంటే ట్రైలర్‌లో చెప్తున్నాను గదా! ప్రతి ఫ్రేము చాలా చిన్న చిన్నగా కట్ జేసి ఉంచారు. చాలా సీన్స్ ఉన్నాయి. జనరల్‌గా ఈ మూవీలో నా గెస్ ప్రకారం అయితే ఒక 85 సీన్స్ వరకు ఉండే ఛాన్స్ ఉందనిపిస్తోంది. సో, యూజువల్లీ ఒక 2½ అవర్స్ ఫిల్మ్‌కి ఒక 75 సీన్స్ దాకా ఉంటాయి. సో, దీంట్లో ఒక 2 అవర్స్ 56 మినిట్స్ సినిమా కాబట్టి ఇది ఒక 85 సీన్స్ దాకా ఉంటాయనిపిస్తోంది. నాకైతే 85 ఆర్ 90 సీన్స్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, ఆ సీన్స్ అన్నిటిలోని
ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మనకు అంతా చూపించరు కదా, కొన్ని చూపిస్తారు. సో చాలా ఉంటాయి ఇంకా అందులో, చాలా దాచుంచారు అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే మాత్రం. సో ఉప్పెన కూడా బేసిక్గా మనకి దాంట్లో ఏదైతే మెయిన్ లాస్ట్లో ఉంటుందో అదైతే మనకు చూపించలే. సో అది వర్కౌట్ అయింది కూడా దానివల్లే. సో ఇప్పుడు పెద్దవి కూడా అలాగే మనకు చాలా వరకు చూపించలేదు, ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. అదంతా సినిమా థియేటర్లోనే, అన్ని హాల్లోనే అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే. బట్ వాటికి దేనికి కూడా ప్రాపర్ క్లారిటీ అయితే లేదు. మేబీ అవన్నిటికీ కూడా థియేటర్లోనే ఆన్సర్ దొరకచ్చేమో అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, ఈజ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.